ఒకవైపు గర్జించే సింహం బాలయ్య బాబు, ఇంకోవైపు పాన్ ఇండియాను షేక్ చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్. వీరిద్దరి కాంబోలో సినిమా వస్తే బాక్సాఫీస్ దగ్గర ఊచకోతే. కానీ సీన్ కట్ చేస్తే బాబాయ్ అండ్ అబ్బాయి వీళ్ళిద్దరి మధ్య కూడా పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా ఉంది పరిస్థితి. అసలు వీళ్ళ మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ముందుగా మన బాలయ్య బాబు గురించి చెప్పుకోవాలి. 70 సంవత్సరాలు వస్తున్నా కూడా కుర్ర హీరోలకి చుక్కలు చూపిస్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన అఖండ, భగవంత్ కేసరి లాంటి హిట్స్ తో తన రేంజ్ అంటూ చూపించాడు. బాలయ్య అంటేనే ఒక వైబ్రేషన్. ఆయనకి ఏదైనా నచ్చితే ప్రాణం ఇస్తారు, నచ్చకపోతే మొహం మీద చెప్పేస్తారు. ఆ కమిట్మెంట్ వల్లే ఆయన ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నారు. కానీ ఇదే క్యారెక్టర్ ఎన్టీఆర్ విషయంలో కాస్త సీరియస్ టర్న్ అయితే తీసుకున్నట్లు కనిపిస్తోంది. నందమూరి ఫ్యామిలీ 3వ తరం వారసుడిగా ఎంట్రీ ఇచ్చి తన టాలెంట్ తో గ్లోబల్ లెవెల్ కి ఎదిగాడు. జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇప్పుడు కేవలం తెలుగు హీరో మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ స్టార్. ఫ్యాన్స్ కి తారక్ అంటే ఒక ఎమోషన్. కానీ కొన్నాళ్ళుగా నందమూరి ఫ్యామిలీ ఈవెంట్స్ లో తారక్ మిస్ అవ్వడం, బాలయ్య బాబు మాటల్లో ఆ కోపం స్పష్టంగా కనిపిస్తుండడంతో ఫ్యాన్స్ అయితే చాలా హర్ట్ అయితే అవుతున్నారు. చాలా మంది డైరెక్టర్స్ వీళ్ళిద్దరిని కలిపి ఒకే స్క్రీన్ పై చూపించాలని ట్రై చేశారు. కానీ బాలయ్య బాబు మాత్రం ఎన్టీఆర్ తో మాట్లాడేదే లేదు అని కరాఖండిగా చెబుతున్నారంట. ఇది ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాజకీయ కారణాల లేక పర్సనల్ ఇష్యూసా అనేది ఎవరికి తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం, బాలయ్య బాబు ఒకసారి ఫిక్స్ అయితే ఎవరి మాట కూడా వినరు. ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల అటు బాలయ్య ఫ్యాన్స్, ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కిర్రెక్కిపోతున్నారు. వీరిద్దరూ కలిసి ఉంటేనే నందమూరి పవర్ డబుల్ అవుతుందని అందరి ఫీలింగ్. నిజం చెప్పాలంటే బాబాయ్ అబ్బాయి ఎప్పుడెప్పుడు పక్కన నిలబెడతారా అని ఫ్యాన్స్ అయితే కళ్ళు కాయలు కాచేలు ఎదురు చూస్తున్నారు. ఈ ఈగోలు గొడవలు పక్కన పెట్టి వీరిద్దరూ ఒకే స్టేజ్ మీద కనిపిస్తే ఆ ఎమోషన్ కూడా చాలా క్యారీ చేసుకోవాల్సి వస్తుంది ఫ్యాన్స్. మరి మీరేమంటారు గైస్? బాలయ్య బాబు తగ్గి ఎన్టీఆర్ తో కలిసి మూవీ చేసే అవకాశం ఏమైనా ఉందా, లేక ఈ దూరం ఇలాగే కంటిన్యూ అవుతుందా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. లేటెస్ట్ మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.